మనకు రీసెంట్గా ఐటీ మినిస్టర్ అయితే హైదరాబాద్లో ఇంకొక 2 ఐటీ పార్క్స్ ఆల్ టుగెదర్గా ప్లాన్ చేస్తామని చెప్పేసి మనకి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఇలాంటి సార్ట్ ఆఫ్ అనౌన్స్మెంట్ వీ హ్యావ్ బీన్ లిజనింగ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఈవెన్ ప్రీవియస్గా చూసుకుంటే మనకి షామీర్పేట దగ్గర కండ్లకోయ అని మేడ్చల్ దగ్గర ఉన్న ఐటీ పార్క్ ఒకటి అనౌన్స్ చేశారు. ఆదిబట్లలో దే ట్రై టు మూవ్ ఐటీ టు ఆదిబట్ల అండ్ ఆల్సో దే అనౌన్స్ ఇన్ కొల్లూరులో కూడా చాలా పెద్ద ఐటీ పార్క్ చేస్తామన్నట్టు మనకి ప్రీవియస్ గవర్నమెంట్లో చెప్పారు. సో ఈ ఐటీ పార్క్స్ అనేవి జనరల్గా అసలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి సరౌండింగ్స్ నుంచి మూవ్ అవడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఐటీ పార్క్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని కూడా అక్కడ లేఅవుట్స్లో ప్రైజెస్ అనేది పెంచుతారు. అంటే లివబిలిటీ లేకపోయినా, ఇన్ఫ్రా లేకపోయినా, హౌసింగ్ లేకపోయినా కూడా ప్రైజెస్ అనేది పెంచి అమ్ముతూ ఉంటారు. అంటే మనం జనరల్గా రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? ఒకటి ఇన్వెస్ట్మెంట్, ఒకటి ఎండ్ యూజ్ పర్పస్ ఇన్వెస్ట్ చేస్తాం. సో ఎండ్ యూజ్ జనరల్ కొనుక్కునే వాళ్ళు హౌసింగ్ అది చూసి కొనుక్కుంటారు. బట్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు ఇక్కడ ఏమైపోతారంటే దే విల్ బీ ఇన్ ట్రాప్. సో ఈ ఐటీ పార్క్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం షుడ్ బి కేర్ఫుల్. సో అక్కడ నిజంగా ఐటీ పార్క్ రావడానికి ఎంతవరకు టెక్నికల్గా పాసిబిలిటీ ఉంది? డిస్పైట్ నేను ల్యాండ్ ఇస్తాను, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చినా సరే how many IT companies will move there? So what sort of infrastructure you are providing there అనేది కంప్లీట్గా ఇంపార్టెంట్. సో ఇంకా మనకి అనౌన్స్మెంట్ రాలేదు ఏ ఏరియా అని, కాబట్టి సో ఇన్ కేస్ పాసిబుల్గా డిస్కస్ చేద్దాం. సో ఇన్ కేస్ మనకి ఇప్పుడు పాసిబిలిటీ ప్రకారం కొల్లూరులో వచ్చింది అనుకుందాం. సో కొల్లూరులో వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటే మ్యాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే కొల్లూరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది హార్డ్లీ 10 minutes అవేలో ఉంది కాబట్టి, సో డైవర్సిఫికేషన్ ఉండదు కాబట్టి కొల్లూరులో రావడానికి ఛాన్సెస్ తక్కువ. సో అదర్ దెన్ దట్ మనకి ఇంకా మేడ్చల్ ఉంది, అంటే నార్త్ సైడ్ ఒక ఐటీ పార్క్ కూడా లేదు కాబట్టి మేడ్చల్ కండ్లకోయ రావడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేస్తే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రాపర్గా అక్కడికి అనుకున్న ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, మెట్రో ప్రపోజల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తేనే అక్కడ ఐటీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా వన్ మోర్ ఆప్షన్ ఈజ్ ఆదిబట్ల, కొంగరకల్లాన్ దగ్గర. సో ఆదిబట్లకి కొంచెం ఛాన్స్ ఉంది ఈ కరెంట్ గవర్నమెంట్లో, ఎందుకంటే కరెంట్ గవర్నమెంట్ ఈజ్ టూ మచ్ ఫోకసింగ్ ఆన్ రావిర్యాల, కొంగరకల్లాను, ఫోర్త్ సిటీ, ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తుంది కాబట్టి మేబీ అనౌన్స్మెంట్ ఇంకొంచెం దానికి దగ్గరలో చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈవెన్ ఆదిబట్ల కూడా హౌ ఫార్ పీపుల్ ఆర్ మూవింగ్ దేర్, అంటే వీ హ్యావ్ ఎ కంపెనీ నౌ, టీసీఎస్ ఉంది అక్కడ. అండ్ ఇప్పుడు సౌత్ కూడా చాలా పికప్ అవుతుంది, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, రెసిడెన్షియల్గా బాగుంది కాబట్టి దెర్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్ దేర్, రావడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ 100% వస్తుందా అని చెప్పలేం. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు కంపెనీస్ వస్తాయి, వచ్చి డైరెక్ట్గా ల్యాండ్ కొని దే విల్ నాట్ జంప్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ ఎనీమోర్. వచ్చి స్క్వేర్ ఫీట్ లీజ్ చేసుకుందాము, ఒక 10 years చూద్దాము, గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉంటుంది, పాలసీస్ ఎలా ఉన్నాయని చూస్తారు. సో ద మొమెంట్ ఎనీ కంపెనీ వాంటెడ్ టు సెటప్ ఏ ఆఫీస్, జనరల్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఏ ఉంది. సో మల్టిపుల్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి, అక్కడ లీజ్ చేసుకుంటుంది. అంతే తప్ప ఆల్ టుగెదర్ నేను ఫస్ట్ టైం ఆదిబట్లలో నేను స్టార్ట్ చేయాలి, నేను ఇక్కడ 10 acres కట్టాలి అని అంటే దే మే నాట్ బీ ఏబుల్ టు పుల్ ద టాలెంటెడ్ పీపుల్ ఓవర్ దేర్. సో టాలెంటెడ్ ఫోక్స్ అందరు కూడా దే వాంటెడ్ టు స్టే నియర్ టు ఐటీ కారిడారు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఐటీ కారిడార్లో ఉండడానికి ట్రై చేస్తారు. ఎవరైతే ఫ్రెషర్సో లేకపోతే ఇంకెక్కడున్నో కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళని, ట్రైనీస్ని అట్లా వాళ్ళని అటు జరపడానికి ట్రై చేస్తారు. దే మైట్ ఫెయిల్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో వాళ్ళు రిస్క్ తీసుకోరు, ఎవరు కూడా రిస్క్ తీసుకోరు, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రా ఉన్న దగ్గర చేస్తారు. ఇంకొకటి బ్యూటీ ఏంటంటే మన హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఏ ఉంది. అది బ్యూటీ అనాలా లేకపోతే మన శాపం అనాలా తెలియదు, బట్ ఇట్స్ లైక్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఏ ఉంది కాబట్టి ఎనీవన్ కెన్ బిల్డ్ ఎనీ స్క్వేర్ ఫీట్ ఇన్ ద స్కై. సో వాట్ విల్ హ్యాపెన్, నేను ఒక ఫ్లోర్ 2 floors తీసుకుంటాను, 50th floor 60th floor ఏదైనా కావచ్చు, అంటిల్ దిస్ ఎయిర్పోర్ట్ అథారిటీ అలో చేసేంతవరకు వెళ్ళిపోవచ్చు మనం. సో అక్కడ లీజ్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ ఐటీ పార్క్స్ ఈ లొకేషన్స్ కాదు వేరే లొకేషన్స్లో పోతాయి అని అంటే 200% పాసిబిలిటీ అయితే ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా నేను ఐటీ పార్క్ చేయాల్సిందే, డైవర్సిఫై చేయాలి అని అనుకుంటే మాత్రం సౌత్ ఈజ్ ద వైబుల్ ఆప్షన్ నౌ. బికాస్ సౌత్లో కనుక ఇప్పుడు ఐటీ పార్క్ వస్తే మెజారిటీ పీపుల్, అంటే ఇప్పుడు అంతా అట్ల నుంచి వచ్చేవాళ్ళు ఇటు కొంచెం డైవర్సిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఐటీ కంపెనీస్ అనగానే అక్కడ ఏదో వస్తుంది ఇక్కడ ఏదో వస్తుందని చెప్పేసి మనం డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోకపోవడం మంచిది. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రా స్టార్ట్ అయిన తర్వాత దెన్ బేస్డ్ ఆన్ దట్ మీకు తెలుస్తూ ఉంటుంది, పల్స్ తెలుస్తూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అదర్వైజ్ ఐటీ పార్క్ అంటే లెట్ us స్టిక్ టు వెస్ట్ హైదరాబాద్.
ఇంకేదైనా డెవలప్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సౌత్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీ కమెంట్స్ చెప్పండి. ఇన్ కేస్ మీరు అది కాకుండా ఈస్ట్లో రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, నార్త్లో రావడానికి ఈస్ట్ గట్కేసరు, పోచారం ఆ క్యాంపస్ అంతా ఉంది, నేను కాదనట్లేదు. ఇప్పుడు గట్కేసర్ కానీ చౌటుప్పల్ కానీ ఈ ఎగ్జిట్స్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందంటే కమెంట్ చేయండి. నార్త్ మేడ్చెల్లు షామిరిపేటలో కూడా ఐటీ పార్క్స్ రావడానికి ఇంకెక్కువ ఛాన్స్ ఉందని కూడా మీ టెక్నికల్ రీజన్స్ చెప్పండి. నాట్ జస్ట్ ఎమోషన్స్తో కాకుండా మేబీ యూ మైట్ లైక్ దట్ ఏరియా. నేను గట్కేసర్ ఉప్పల్లో ఉంటే ఆబ్వియస్గా నేను గట్కేసర్ రావాలని కోరుకుంటాను. ఇఫ్ ఐ స్టే ఇన్ ఎల్బీ నగర్, హయత్ నగర్, ఐ వాంటెడ్ కంపెనీస్ టు కమ్ ఇన్ చౌటుప్పల్. సో అట్లా కాకుండా టెక్నికల్ అండ్ లాజికల్ థింకింగ్తో ఓకే వాట్ ఆర్ ద ప్రాబబిలిటీస్ దట్ ఆ గవర్నమెంట్ కెన్ సెటప్ ఐటీ ఏరియా ఇన్ సో అండ్ సో లొకేషన్స్ అనేది ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్ just comment it. Thank you guys.